ఈనాడు మన ముందు మనందరి ప్రియతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు ఉన్నారు. వారు రెండు విషయాలు దేశవ్యాప్తంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తూ రెండు విషయాలు అతి ముఖ్యమైన విషయాలు చెప్పారు. ఈ దేశానికి సంబంధించిన సంపద, ఈ దేశానికి సంబంధించిన వనరులు ఈ దేశానికే ఉండాలి, ఈ దేశ ప్రజలకే చెందాలి. అంతేకాని నరేంద్ర మోడీ గారి లాగా ఈ దేశ సంపదని వనరుల్ని అదానీ అంబానీ లాంటి క్రోనీ క్యాపిటలిస్టులకు దారాదత్తం చేస్తే ఈ దేశ ప్రజలకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. నేను దేశ ప్రజల వెంట ఉంటాను, వాళ్ళ కోసం పోరాటం చేస్తానని చెప్పి వారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మనందరి కోసం పెద్ద ఎత్తున పాదయాత్ర చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు ఈరోజు మన ముందు ఉన్నారు. అంతేకాదు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తన బాధ్యతగా ఈరోజు దేశంలో రాజ్యాంగాన్ని మారుస్తానని, ప్రజాస్వామ్యాన్ని కూల్చి నేతృత్వ పోకడతో ఈ దేశాన్ని తీసుకొని పోతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటం కోసం పెద్ద ఎత్తున ఈ దేశంలో పోరాటం చేస్తూ ఉన్నారు. వారు మన కోసం, ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేస్తున్నటువంటి